ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శలు గుప్పించారు. నకిలీ ఎన్కౌంటర్లకు కడియం స్పెషలిస్ట్ అని ఆరోపణలు చేశారు. ఓర్వలేని ఆయన మేనేజం అని ఎద్దేవా చేశారు. తండ్రి కూతుళ్లు జంపు జిలానీలు అని ఆరోపించారు. కడియం జిత్తులు కుతంత్రాలు సాగవని మండిపడ్డారు. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని విమర్శించారు. కడియం శ్రీహరి ఎవరైనా నవ్వితే ఓర్చుకోడు, సంతోషంగా ఉంటే ఓర్చుకోడు, పెళ్ళ బట్టలు వేసుకుంటే ఓర్చుకోడు, మంచిగా మాట్లాడితే ఓర్చుకోడు. అదేవిధంగా ఎవరి ఎదుగుదలను ఓర్చుకోడు. ఆయన మేనరిజం, అహంకారం అపహాస్యం చేస్తుంటాడు. బీజేపీకి రమ్మంటే తప్పకుండా తండ్రి కూతురు ఇద్దరు కూడా బీజేపీకి ఎప్పుడో జంపు చేయాలని అవుతారు. ఎందుకంటే అభివృద్ధి అనేది ఆయన నినాదం అయితే అనుకున్న లక్ష్యం ఇక్కడ నెరవేరట్లేదు. ఎందుకంటే పక్కన 1560 కోట్లు వీళ్ళ ఐలే తీసుకొచ్చిండు. పక్కన నాయని రాజేందర్ రెడ్డి 6000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. పార్టీ మారి కొండంతో ఎలక్షన్ తీసుకొచ్చినట్టు 800 కోట్లు అన్నాడు. 800 కోట్లలో 250 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీరే సాక్ష్యము. ఎక్కడ కూడా పనులు మొదలు పెట్టలేదు ఇప్పటి వరకు కూడా.